నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 10వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో అనుకూల శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయి. వీరికి రావాల్సినటువంటి డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశం కనిపిస్తోంది. ఇక అదేవిధంగా మీరు చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ అన్నిటినీ కూడా సకాలంలో పే చేస్తారనే చెప్పొచ్చు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా చూస్తే చిన్న చిన్న చికాకులు కలిగినప్పటికీ కూడా అంతగా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వృషభ రాశి వాళ్ళు చేస్తున్న పనులలో ఏవైనా ఆటంకాలు వస్తే గనుక వాటిని మీరు తెలివిగా అధిగమించగలుగుతారు. ఇక ఏ ఆటంకం అనేది మీరు బాధపడకుండా ఆ ఆటంకాలన్నింటినీ అధిగమించి మీ పనులను పూర్తి చేస్తారు. ఇక స్నేహితులు సన్నిహితులతో కలిసి మీరు రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారని చెప్పొచ్చు. అయితే మాట పట్టింపులకు పోవద్దు. మనస్పర్ధాలు రాకుండా చూసుకోవాలి. ఏ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీరు మాట్లాడడం మంచిది. వృషభ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగపరంగా చూస్తే కొన్ని మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు పని ప్రదేశంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చడం అయితే అస్సలు మంచిది కాదు. వృషభ రాశి వ్యక్తులకు వ్యాపార పరంగా చూసినట్లయితే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారాలలో మీరు కస్టమర్లతో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఇక కొత్తగా మీరు చేసేటటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఈ సమయంలో మీరు చేయవలసిన అవసరం కనిపిస్తోంది. ఇక సరైన సమయానికి మీ చేతికి డబ్బు అనేది కూడా ఈ సమయంలో అందుకుంటారని చెప్పొచ్చు. ఇదివరకు మీరు ఏదైనా పని చేసి ఉంటే దాని నుండి డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ రోజున మీకు ఆ డబ్బు చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎక్కడి నుండో వచ్చిన అదృష్టం మీకు చుట్టుకోబోతోంది అన్నట్టుగా మీకు పరిస్థితులు ఎదురవుతాయి. ఇక రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు విశ్రాంతి అనేది లేకుండా శ్రమించడం ద్వారా మీకు కాస్త అలసటగా అనిపిస్తుంది. అయితే పనుల విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకొని ప్రిపేర్డ్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వృషభ రాశి వారికి రేపటి రోజున బంధువుల నుంచి ఒక శుభవార్త వింటారు. కుటుంబం అంతటికీ కూడా అది ఆనందకర వార్తగా మారబోతూ ఉంది. ఇక ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో డబ్బుల విషయంలో రేపు మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఖర్చుల విషయంలో 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపు దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేస్తే శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.